కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండింది. 2-3 రోజులుగా ఎగువన తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి వైపు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరద కామారెడ్డి పెద్ద చెరువులోకి చేరుతోంది. దీంతో నిండు కుండలా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతంతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు ప్రాజెక్టులు కూడా జలకళలను సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం మనం కామారెడ్డి పెద్ద చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ అలుగు పోస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. పెద్ద చెరువులో ఉన్నటువంటి గంగమ్మ ఆలయం చుట్టూ మొత్తం కూడా నీటి వరద ప్రవాహంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఇదే పెద్ద చెరువు భారీ వరద పోయడంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ ఉన్నటువంటి వందలాది ఇళ్ళు నీళ్లలో చిక్కుకుపోవడం జరిగింది. గత 7 కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం మొత్తం అతలాకుతలమైనటువంటి విషయం తెలిసిందే. ఈసారి కూడా అలుగు పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది కామారెడ్డి పెద్ద చెరువు. నిన్న రాత్రి అర్ధరాత్రి ఒకే రోజు దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డిలో నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, పెద్ద చెరువు ఉన్నటువంటి పక్కకెళ్ళి కూడా వరద అంటే ఓవర్ఫ్లో అయినటువంటి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్యాటకులు వస్తున్నారు, వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ఇక్కడ చెరువు వద్ద మోహరించడం జరిగింది. అయితే మనం చెరువును గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ఫ్లో వల్ల ఈ కోతకు గురైతున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పాలి. ఇది ప్రతిసారి భారీ వర్షాలు వచ్చినప్పుడు చెరువు ఇలాగే కోతకు గురవుతుంది. ఇది ఎప్పుడైనా ప్రమాద స్థాయిలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. పోలీసులను ఇక్కడ మోహరించారు. ఎవరు కూడా చెరువు వద్దకు రావద్దు అని చెప్పి సూచిస్తున్నారు. అయినప్పటికీ సందర్శకులు చెరువును వీక్షించేందుకు వస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టంతో పోచారం డ్యామ్ నుంచి నీళ్లు కిందికి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టంతో పోచారం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. అటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. 6.5 టీఎంసీలకు నిజాం సాగర్ ప్రాజెక్టు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.5 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుంది. కామారెడ్డి పెద్ద చెరువు మాత్రం రాత్రి నుంచి అలుగు పారుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇదంతా జిఆర్ కాలనీ, అటు హౌసింగ్ బోర్డు కాలనీ వైపు దిగువ ప్రాంతాలకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కాలనీలకు ఇప్పటికే నీరు చేరుతుంది. మరో 2 రోజుల పాటు ఇదే ప్రవాహం కొనసాగితే మళ్ళీ జిఆర్ కాలనీ కానీ, హౌసింగ్ బోర్డు కాలనీ కానీ నీట మునిగే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాను మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.